హాయ్ ఫ్రెండ్స్, హలీం చూడండి. ఎప్పుడైనా నేను చూపిస్తా. అయిపోవచ్చింది. సండే రోజు అందరూ ఉపవాసం ఉంటారు కదండి. అన్ని రకాలు అన్ని పెడతారు, చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ హోటల్లో బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది. ఫ్రూట్స్ అని ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే మేము అక్కడే తెచ్చుకుంటాం. మాకు దగ్గర ఒక అరగంట ప్రయాణం. ఇది సరే అని చెప్పి ఇది రెండోసారి తెచ్చుకోవడం. ఇక్కడ ఏంటంటే ఉపవాసం ఉంటారు కదా పొద్దునంతా. ఇక్కడ సమోసా ఇవన్నీ అమ్ముతున్నారు సరే. ఇప్పుడు కొనుక్కుంటారు కదా, ఏంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ అమ్ముతారు. అటు ఇటు రెండు వైపులో ఉంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు పోయిన సంవత్సరం కూడా నేను తిన్నాను. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చోట ఉంటుంది, ఇది కాదు ఇది కాదు. ఈ హోటల్లో మీరు చూసారా డెకరేషన్ అదంతా చేసింది చూసారా. ఇక్కడ బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ వచ్చి 600 లోపు ఉంటుంది. మామూలు సింగిల్ అయితే 200-300 లోపు ఉంటుందండి. కానీ సింగిల్ దాంట్లో ఎక్కువ రైస్ ఉంటుంది. ఫ్యామిలీ దాంట్లో ఎక్కువ ముక్కలు అవి ఉంటాయి. ఫుల్గా పెద్దోళ్ళు అయితే ముగ్గురు తినొచ్చు. చిన్నోళ్ళు మామూలుగా నలుగురు, ఇద్దరు పేరెంట్స్ చిన్నపిల్లలు అయితే ఫ్యామిలీ నలుగురికి ఒక ఫ్యామిలీ సరిపోద్దండి. లేదు నలుగురు పెద్దోళ్ళు అయితే ఒక సింగిల్ కూడా తీసుకుంటే రైస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 2 పీసులే ఉంటాయి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మేము ఇక్కడే తెచ్చుకుంటాం. అది చూడండి హలీం. ఆ డబ్బా ఫ్యామిలీ ప్యాక్ అంటండి. మరి ఎంతో తెలియదు కానీ అది ఫ్యామిలీ అన్నారు. ఫ్యామిలీ అంటే 600. ఫ్యామిలీ 650 అంటే ఫ్రెండ్స్. ఆ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి చూసారు, ఇక్కడ వేస్తున్నాడు. అది వచ్చి 150. కానీ ఏదో కొలతగా వేస్తారు. పండగ కూడా మళ్ళీ రేపు శుక్రవారం అనుకుంటా పండగ. కానీ అసలు అయిపోయింది. మళ్ళీ మరి తెస్తారు. లేదు చూసారు, అడుక్కొచ్చేసిన ఫుల్గా తెస్తారు. అందరూ తీసుకెళ్తారు. ముస్లిమ్స్ అందరూ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ. బయట వాళ్ళు అన్నీ ఏంటంటే ఒక 150 రూపాయలది ఒకటి తెచ్చుకుంటాం. ఎప్పుడైనా తెచ్చుకున్నాం. ఇది రెండోసారి తెచ్చుకోవడం. కానీ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఫుల్గా ఒకటల్లా తింటారు. నేనేంటంటే నాకు అంత ఇష్టం ఉండేది కదా ఫస్ట్ నుంచి. ఇక్కడ టేస్ట్ చూసిన తర్వాత నచ్చి నేను కూడా కొంచెం తింటాను. ఇట్లా ఆఫ్ చేసుకొని తింటాను. దీంట్లో మళ్ళీ చికెన్ సమోసా అని చాలా రకాలు ఉన్నాయి. చాలా బాగుంటాయండి వెరైటీస్ కూడా. ఒకవేళ దగ్గరలో ఏమైనా ఉంటే రేపు కూడా ఉంటుంది చూడండి. నాకు తెలిసి రేపు ఎల్లుండే 2 రోజులు ఉంటుందేమో అంతే. అదేదో నూనె మరి ఏం నెయ్యో నూనె అర్థం కదండి వేస్తారు. పైన వేసి తక్కువ ఉందనే వాటికి మళ్ళీ వేస్తున్నారు. ఏమంటే కొంచెం ఫుల్గా వేస్తారు. ఎంత బాగుంటుందో చూడండి. అసలు చాలా బాగుంటుంది. ఎంతమంది ఉన్నారు. ఎప్పుడైనా బిర్యానీ అయినా తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. చూడండి మళ్ళీ రిటర్న్ వస్తూ ఇందాక అవతల వైపు చూపించాడు, ఇప్పుడు అవతల వైపు ఇది. అదిగంటే ఫ్రూట్స్, సమోసాలు అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అమ్ముతున్నారు కానీ ఎప్పుడు నుంచి వాళ్ళ 30 రూపాయలు అంటారు. మరి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది కొంచెం సమోసాలు అమ్ముతున్నారు చూసారు కదా.
కానీ చాలా బాగుంటుంది. నేను బయటికి ఎక్కడా తీసుకోము, అక్కడే ఎప్పుడైనా అది సంవత్సరం పెడతారు కదా అక్కడ హలీం కొట్టేది, ఈ పండుగకి తీసుకుంటాను. నేను అటు పన్నీరు వేస్తూ అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి. అది మంచి సబ్బులు కూడా అయితే ఇది ప్రకారం చేసినట్టుగా వెళ్ళిపోతాము దగ్గరని. అందుకని కదా ఫ్రూట్స్ దాకా వచ్చే తవా దగ్గర చూపించలేదు. ఫ్రూట్స్ కూడా కమలాకాయ అయితే 5 రూపాయల నుంచి, ఒక్కొక్క 5 రూపాయల నుంచి కూడా ఉంటాయండి. తక్కువ ఉంటాయి, ఎక్కువలో కూడా ఉంటాయి, పర్వాలేదు. కానీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. సరే ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇదిగోండి ఇటువైపు వెళ్తే రైల్వే క్వార్టర్స్ అయ్యింది అంటే అటు సైడ్ అమ్మవారి ఫోటో వెనకమాలంతా ప్లేస్ అంతా రైల్వేది. ఈ ఫ్రూట్స్ కానీ ఈ కొనట్లు భలే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. బాయ్ అండి.